నగల విషయంలో ఊర్వశిని అరెస్టు చేయించి సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఇందుమతి అయితే ఆనంది అక్కడ ఉండడం చూసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఇక ఆనంది అయితే బాధపడేలా చేస్తుంది ఇందుమతి అంత కోపంగా మాట్లాడేసరికి పద్మమ్మ సింహాద్రి అయితే ఏంటమ్మా ఇదంతా, నా బిడ్డని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనే లేదా? ఎందుకు నా బిడ్డని అలా బాధ పెడతారు? అందరు మంచి కోరుకుంటూ ఎంతో సంతోషంగా ఏర్పాట్లన్నీ చేసిన నా బిడ్డ ఇక్కడ ఉండే అర్హత లేదని మీరు ఎలా అనగలుగుతున్నారు అంటూ అనగానే, నీకు తెలియందేముంది పద్మమ్మ, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆ సునంద గురించి నీకు తెలీదా? ఇప్పుడు ఈ కుట్టిని చూసిందంటే అగ్గి మీద గుగ్గిలమవుతుంది. అప్పుడు ఎవరికి చెడ్డ పేరు? జ్యోతి సూర్యకే కదా. కుట్టిని పిలవను అని చెప్తేనే తను వస్తాను అంది. వీళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడు తను వచ్చేసరికి కుట్టి ఇక్కడే ఉందనుకో, ఎవరు సమాధానం చెప్పాలి అంటూ ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడేక కుట్టి అయితే చెప్తూ ఉంటుంది, నా కారణంగా ఎవరూ బాధపడడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను జ్యోతమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ జ్యోతి చేతులు పట్టుకో చెప్తూ ఉండగా జ్యోతి కళ్ళంట కన్నీళ్ళు అయితే వస్తాయి. ఇంతలో అప్పుడే సునంద అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక కోపంగా జ్యోతి అంటూ అరవంగానే అందరూ కూడా ఇక సునంద వైపు అయితే చూస్తారు. ఏంటి, మమ్మల్ని అవమానించాలని ఇలా చేశావా? ఈ కుట్టిని పిలవనని చెప్తేనే కదా నేను ఇక్కడికి వస్తాను అని చెప్పాను. మరి ఎందుకు తనని పిలిచారు? అంటే నాకన్నా తనే ఎక్కువైపోయిందా? అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండడం, వెళ్ళిపోతాను అంటూ సునంద్ అంటూ ఉండగా, అయ్యో లేదు నేనే వెళ్ళిపోతాను, నేను ఇక్కడికి వీళ్ళు పిలిస్తే రాలేదు, గుడి కదా ఏదో దర్శనం చేసుకుందామని వచ్చాను అంటూ ఇక వెళ్ళిపోతుంది. ఆనంది అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ. అది చూసిన ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు? ఎందుకు నువ్వు ఇలా అందరి ముందు అవమానం పడుతూ నా మనసుకి గాయపడేలా చేస్తున్నావు? ఎందుకు ఇలాంటి తప్పు చేశావు అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఊర్వశి అయితే వస్తుంది. ఇక ఊర్వశిని చూసి సునంద అయితే, రా ఊర్వశి, నీ గురించే ఎదురు చూస్తున్నాను అంటూ ఊర్వశిని అయితే తన దగ్గరే నుంచోబెట్టుకుని అందరికీ అయితే పరిచయం చేస్తుంది. మా ఆఫీస్లోనే ఆదిత్య పిఏగా వర్క్ చేస్తుంది అంటూ చెప్పంగానే ఇక అప్పుడే ఊర్వశి అందరికీ నమస్కారం చేస్తుంది. ఇక సూర్య జ్యోతిని కట్ట పరిచయం చేసేటప్పుడే ఊర్వశి అయితే షాకే చూస్తుంది. నా కారణంగానే ఇతను ఇప్పుడు జైల్లో ఉన్నాడని తెలిస్తే నన్ను ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టరు. ఏం చెయ్యాలో ఏంటో, పెనం మించి పొయ్యిలో పడినట్టు అయిపోయింది నా పరిస్థితి అంటూ ఇక ఊర్వశి అయితే మనసులో చాలా టెన్షన్తో ఉంటుంది. అప్పుడు ఇంతలో ఊర్వశి తల్లి తండ్రి కూడా వస్తారు. వాళ్ళని చూసిన సునంద అయితే, రండి మీరు వచ్చారా? ఇప్పుడే ఊర్వశిని అడిగితే వాళ్ళకి ఏదో పని ఉంది, వాళ్ళు రారు అని చెప్పింది అంటూ అనగానే, అయ్యో అంటే మేము కూడా రావడానికి కుదరదు, పనుంది అని చెప్పాము, కానీ మీరు పిలిచారు కదా, మీకన్నా ఇంకా ముఖ్యమైన పని వేరే ఏముంటుంది, అందుకని ఇక్కడికి వచ్చాము వదిన గారు అంటూ తాయారైతే చెప్తూ ఉండగా, నా గురించి నా మాట గురించి ఇంత విలువిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, రండి అంటూ ఇక తాయారిని బంగారాయిని కూడా లోపలికైతే పిలుస్తుంది సునంద. ఇక అందరూ కూడా అక్కడే కళ్యాణం దగ్గర అయితే ఉంటారు. ఇంతలో అప్పుడే ఇక అక్కడున్న రౌడీలైతే స్మోక్ బాంబ్ అయితే వేసి అక్కడున్న సీతారాములకి సంబంధించిన నగలైతే తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడే ఏం జరిగింది పంతులు గారు అంటూ సూర్య అడుగుతూ ఉండగా, ఏమో సూర్య బాబు, ఏం జరిగిందో అర్థం కావడం లేదో, ఉన్నట్టుండి ఇలా జరిగింది అంటూ పూజారి గారు చెప్తూ ఉండగానే ఇంతలో సీతారాముల దగ్గరున్న నగల బాక్స్ అయితే కనిపించదు. అప్పుడు ఇక అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఇక్కడ నగల బాక్సు కనిపించడం లేదు, ఇది ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అంటూ చెప్తూ ఉండగానే ఇంతలో ఆనంది అయితే అదంతా చూసి వాళ్ళ ఎమ్మడైతే పడుతుంది. నగలు ఇవ్వండిరా అంటూ అడుగుతూ ఉండగా, ముందు దాన్ని తోసేరా అంటూ ఇంకో దొంగ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ దొంగ అయితే ఆనందిని వెనక్కి అయితే నెట్టేస్తాడు. ఇక వాళ్ళ వెనకాలే పడుతుంది ఆనంది. నగలిస్తారా ఇవ్వరా అంటూ వాళ్ళు వెనకాలే పడుతూ దొంగ దొంగ అంటూ అరుస్తూ ఉంటుంది.
అప్పుడే అనుకోకుండా పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో ఇక ఆ దొంగలను అయితే పట్టుకోవడంతో ఆనంది అయితే అమ్మయ్య, అమ్మ నాన్న సీతారాములకి తెచ్చిన నగలు భద్రంగా దొరికాయి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఈ నగలు ఎక్కడివి అంటూ వాళ్ళు అడుగుతూ ఉండగా గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అక్కడ నగలు వీళ్ళు దొంగతనం చేసుకువచ్చారు. ఈ నగలు ఎలాగైనా పట్టుకోవాలని వీళ్ళు ఎంట పడుతున్నాను అంటూ ఆనంది అయితే చెప్తుంది. అప్పుడిక పోలీసులు అయితే ఆ దొంగల్ని చితక్కొట్టంగానే అసలు నిజమైతే బయట పెట్టేస్తారు. ఇది మేము కావాలని చేయలేదు, మా చేత వేరే వాళ్ళు చేయించారు. ఈ నగలు చాలా విలువైనవి, ఇవి గనక అమ్మితే ఖచ్చితంగా 50 లక్షల దాకా వస్తాయి, మీకు సగం మాకు సగం అంటూ చెప్పడంతో మేము కూడా డబ్బుకి ఆశపడి ఇలా దొంగతనం చేశాము అంటూ ఆ దొంగలైతే చెప్పంగానే అప్పుడే ఇంతలో ఇక పోలీసులైతే ఎవరు వాళ్ళు, నీ చేత ఎవరు చేయించారు అంటూ అడుగుతూ ఉండగా వాళ్ళు గుడిలోనే ఉన్నారు అంటూ ఇక దొంగలైతే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంతలో ఇక పోలీసులైతే పద గుడికి వెళ్తే వాళ్ళు ఎవరో చూపిస్తేనే మిమ్మల్ని వదిలిపెట్టేది, లేకపోతే శిక్ష మీకే పడుతుంది అంటూ ఇక ఎస్ఐ అయితే దొంగల్ని గుడిలోకి అయితే తీసుకుని వెళ్తాడు. ఇంతలో అప్పుడే ముందుగా ఆనంది అయితే నగల బాక్స్ తీసుకుని ఎంట్రీ అయితే ఇస్తుంది. నగల బాక్స్ ఆనంది చేతిలో కనిపించడంతో సునంద అయితే వెనక ముందు ఆలోచించకుండా అదిగో ఆ నగల బాక్సు ఆనంది దగ్గరే ఉంది, తనని కళ్యాణంలో ఉండకూడదు అన్నామని తనని వెళ్ళిపోమన్నారని తను ఈ పని చేసినట్టుంది. అంగో సాక్ష్యాలతో సహా కనిపిస్తుంది కదా, నగల బాక్సు తీసుకువెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు ఇప్పుడు వచ్చి దొంగలు తీసుకువెళ్ళిపోయారని చెప్తుందేమో అంటూ సునంద అయితే వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే నగల బాక్స్ అయితే ఆనంది పూజారి తాతకిచ్చి, పూజారి తాత ఈ కళ్యాణం ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి, ఇదిగో నగలు తీసుకువచ్చాను అంటూ నగలైతే అప్పగిస్తుంది పూజారి తాతకి ఆనంది. అప్పుడే బయటికి వచ్చి, ఏంటి మేడం, నగలు బాక్సు నేను దొంగతనం చేసి తీసుకువెళ్ళానా, మీరు అది చూసారా, చూడకుండా ఎందుకు నిందలు వేసి మాట్లాడతారు, ప్రతి విషయాన్ని మీ కంటితో చూసిందే నిజం అనుకుంటే ఎలా కుదురుతుంది, ఈ నగల బాక్సు దొంగలించింది ఎవరో మీకు నేను ఇప్పుడు నిరూపిస్తాను అంటూ ఎస్ఐ గారు అంటూ పిలుస్తుంది ఆనంది. అప్పుడే ఇంతలో ఎస్ఐ గారు అయితే దొంగలు తీసుకుని పైకి వచ్చేసరికి అది చూసిన ఊర్వశి, తాయారు, బంగారయ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. బుజ్జి మన పని అయిపోయిందేమో బుజ్జి, ఈ ఎదవలు దొరికేశారు, ఇప్పుడు కనుక నిజం బయట పెట్టారు అంటే ఇక మన పని అయిపోయినట్టే అంటూ ఇక కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ గారు అయితే వాళ్ళని పైకి తీసుకువచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని ఈ నగలు దొంగతనం చెయ్యమని ఎవరు చెప్పారు అంటూ అడిగేసరికి అంగో అక్కడున్న ఊర్వశియే మా చేత ఈ దొంగతనం చేయించింది, తను కూడా మాకులాగే ఒక దొంగ, తనకి ఈ సహాయం చేయమని మమ్మల్ని అడిగింది, ఇద్దరూ 50-50 పంచుకోవచ్చని చెప్పింది, అందుకనే మేము ఇక్కడికి వచ్చి ఈ నగలు తీసుకువెళ్ళడానికి ఇంత శ్రమ పడ్డాము అంటూ చెప్తూ ఉంటారు వాళ్ళైతే. ఇక ఆ మాటకి ఒక్కసారిగా సునంద అయితే షాక్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారు మేడం, దొంగతనం చేసి కళ్యాణానికి పిలవలేదని నేనే ఆ నగలు తీసుకువెళ్ళిపోయానని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా, మీరు ఎంతో గొప్ప అర్హత ఉంది, అసలు ఆదిత్య గారికి సమర్థవంతమైన పిఏ ఈ ఊర్వశి అని చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో, మీ నమ్మకం ఏంటో, మీ కళ్ళతో చూసిందే నిజమో అబద్ధమో ఇవన్నీ ఇప్పటికైనా అర్థమైనయా, ఇప్పుడు ఏమంటారు, తప్పు ఎవరు చేసినట్టు అంటూ ఇక ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో పోలీసులు అయితే ఇక ఊర్వశిని అరెస్ట్ చేస్తారు. చూడండి మేడం, ఈవిడ మీ పిఏ అయి ఉండొచ్చు, ఎవరైనా మాకు సంబంధం లేదు, గుడిలో ఆ దేవుడు నగలు దొంగలిస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ ఒక్క విషయం మేడం, నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ అమ్మాయి వచ్చిన వెంటనే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడారే,
అదే ఈ అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సమాధానం వేరేగా చెప్పేవాళ్ళేమో. ఈ అమ్మాయి మంచిది కాక మీకు ఇంత సహనంగా సమాధానం చెప్పింది అంటూ పోలీసులైతే ఊర్వశిని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకుని ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకుని మాట్లాడండి అంటూ ఆనంది అయితే ఇక సునందకి షాక్ ఇస్తుంది. ఇదంతా చూసిన ఆదిత్య అయితే పెళ్లి విషయంలో కూడా ఆనందిని అపార్థం చేసుకున్నామా, నిజ నిజాలేంటో తెలుసుకోవాలి అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.